ఏఐటీయూసీ నేతృత్వంలో ఆశా వర్కర్లు చేసే పోరాటం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆశా కార్యకర్తల డిమాండ్లకు జీవోను విడుదల చేసిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్, ఆశా కార్యకర్తల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుభాషిణి మరియమ్మలు పేర్కొన్నారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు 3 వారాలకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. 62 సంవత్సరాల వయోపరిమితి పెంచుతున్నట్లు, గ్రాట్యుటీ 1.50 లక్షలు పెంచుతూ మెటర్నిటీ సెలవులు ఒక్కొక్క కాన్పుకు 120 రోజులు, 2 కాన్పులకు జీవో జారీ చేశారన్నారు. ఇది మా విజయం అన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు నా పేరు సుభాషిని. ఇప్పుడు మాకు ఇచ్చిన 3 హామీలపైన జీవోలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ముందు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించుతాము, జీతాలు పెంచుతామని కూడా చెప్పినారు. ఇప్పుడు ఇచ్చిన జీవోలను అనుసరించి ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని అవి కూడా మాకు నెరవేర్చేటట్టుగా అయితే కన్నా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు అనుగుణంగా ధరలు పెరిగి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఆశా వర్కర్లు. అలాగాని చెప్పేసి ఈ 10,000 జీతంతోనే ఏమి మనము సంసారాన్ని నెట్టుకొచ్చేటట్టుగా లేదు. కాబట్టి ఈ జీతం కోసం కూడా ఓ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జీతం కూడా పెంచేదానికైతే గనా చేయాలి. ఈ 3 జీవోల పైన ఇచ్చినందుకు, గ్యారెంటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కానీ సెలవులు కూడా ఇప్పుడు వసతి సెలవులు ఇచ్చినారు, కానీ క్యాజువల్ సెలవులు మామూలుగా ఆశాలకు లేవు. అవి కూడా కానీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము మేము. అవి కూడా సెలవులు మంజూరు కూడా చేసేదానికి ఒక ప్రయత్నం అనేది చేయాలి అని చెప్పేసి, ఇంకా ఆశాలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వాళ్ళకు జీతం పెంచాలనేది కోరుకుంటాను. ఈ నెల ఆగస్టు 30-31వ తేదీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ కడపలో జరుగుతుంది. దీనికి కూడా ఆశాలందరూ పెద్ద ఎత్తున కదిలి రండి. ఇంకా మన సమస్యలు మనం ఇంకా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఆశాల విజయం వెనక ఏఐటీయూసీ అండ ఉంది కాబట్టి మనము ఈ విజయాన్ని సాధించుకోగలిగినాము. మనము ఇక మీదైనా ఏదైనా కానీ మనం సాధించుకోవాలంటే అందరం కలిసికట్టుగానే ఏదైనా చేయాలి. అందరికీ నమస్కారము. ఈ దినము ఈ సమావేశం జరుపుకోవడానికి గొప్ప ఉద్దేశం ఉందని అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇన్నేళ్ల పోరాటంలో ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఎన్నోసార్లు ఈ యొక్క హామీలు నెరవేర్చాలని మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాము, ధర్నాలు చేసినాము. కానీ ఈనాటికి ప్రభుత్వం కదిలి వచ్చి ఈ గ్రాట్యుటీ అనేది ఇప్పుడు 1,50,000 రూపాయలు ఆశా వర్కర్లకు ఇస్తున్నామని చెప్పి జీవో ఇచ్చినారు. కానీ ఈ 1,50,000 రూపాయలు ఇన్నేళ్ళు 20 ఏళ్ల మా సర్వీస్ లో ఈ 1,50,000 రూపాయలు తీసుకొని ఇంటికి పోతే ఇన్నేళ్లు చేసి ఇదేనా అంటే సమాధానం ఉండదు అక్కడ. కానీ తర్వాత అయినా కానీ మాకు జీతంలో సగము పెన్షన్ కల్పించాలని మరొకసారి నేను గవర్నమెంట్ కు అపీల్ చేసుకుంటున్నాను సార్. అంతేకాదు ఈ గ్రాట్యుటీ సెలవులు ఇచ్చినారు, బాగుంది. కానీ మాకు సెలవులు లేవా? గర్భవతులకు సెలవులు ఇస్తారు, మెటర్నిటీ సెలవులు ఇచ్చినారు, క్యాజువల్ సెలవులు కూడా ఇవ్వాలని మేము ఈ మీడియా ముఖంగా ఇప్పుడు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్. క్యాజువల్ సెలవులు కావాలి సార్. ఎందుకంటే జ్వరం వచ్చినా గానీ, ఎక్కడన్నా ఊరికి పోవాలన్నా గానీ, ఏదన్నా పెళ్లి జరిగినా గానీ ఎక్కడ పోవద్దండి, డ్యూటీ చేయండి, 2 గంటల వరకు 3 గంటల వరకు డ్యూటీ చేయండి, తర్వాత పోండి అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయము? పిల్లల పెళ్లిళ్లకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మేము పోవాలి కదా. డ్యూటీ ఉందని చెప్పేసి ఏమమ్మా అంత పెద్ద డ్యూటీ, ఇంత 10,000కు ఏమో 1,00,000 రూపాయలు తీసుకునేటోళ్ళు కూడా ఇంత భయపడరు, ఇంత డ్యూటీలు చేయరు. పొద్దున్న నుంచి పోయి మధ్యాహ్నం 2 వరకు 3 వరకు చేయాలా? అది కాక ప్రతి ఒక్క పని ఆశాలకే చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రతి ఒక్క పని ఆశాలకే చెప్తున్నారండి. ఈ పని భారం తగ్గించాలని కూడా గవర్నమెంట్ కి అప్పీల్ చేసుకుంటున్నాం సార్. మరి ఆశాలను గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని 20 ఏళ్ల సంధి చేస్తూనే ఉన్నాము. మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తాము, మీకు జీతాలు పెంచుతాము, మీకు గవర్నమెంట్ ఉద్యోగులుగా అని చెప్తూనే ఉన్నారు. ఇది విని కానీ ఇప్పుడైనా కానీ స్పందించి ఈ ధరలు పెరిగిపోయినాయి. ఒక పాల ప్యాకెట్ కొనాలంటే 37 రూపాయలు. ఏమి కొనాలన్నా గానీ ఈ చాలని జీతంతో సతమతం అయిపోతున్నారు సార్ ఆశా వర్కర్లు. వాళ్ళ ఉసురు తగలనీయకుండా మీరు జీతాలు పెంచి ఆశా వర్కర్లను తృప్తిగా చేసుకోనిండి. జీతం ఉంటే మిగతా అన్ని పనులు బాగుంటాయి.
ఏ పనైనా చేయగలుగుతాం. జీతం అనే మాట మాకు 26,000 రూపాయలు జీతం పెంచి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి మాకు టీఏడిఎల్ ఇచ్చి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. రూపాయలే చివరిగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక్కొక్కరు 17 సంవత్సరాలు పనిచేస్తే వచ్చేటువంటిది సంవత్సరానికి 5,000 అంటే 15,500 75 అంటే 1,50,000 రూపాయలు ఏ విధంగా ఇది చేస్తారనేది వాళ్ళ వృద్ధాప్యంలో ఉపయోగపడాలి కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూడింటికి జీవోకి సంబంధించి మేము హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం 3,500 రూపాయలకు వేతనం పెంచుతున్నట్టు ప్రకటన చేశారు. అలాగే ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని, ఉద్యోగులుగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 30వ తేదీ 31వ తేదీ రాష్ట్ర మహాసభలు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఆశా కార్యకర్తలు కడపకు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. ఈ మహాసభల్లో ఆశా వర్కర్లకు సంబంధించి మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని, పర్మనెంట్ చేయాలని, అంతవరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ మహాసభల్లో తీర్మానాలు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోబోతున్నటువంటి ఈ మహాసభల్లో వేలాదిగా ఆశా కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి ఆశా వర్కర్స్ యూనియన్ గా పిలుపునిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆశా వర్కర్లు గతంలో ఏ విధంగా అయితే పోరాటాలు చేశారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రభుత్వం ముందుకొచ్చి జీవోను విడుదల చేసినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.